మకర రాశి వారికి మే 12, 13, 14, 15, 2026 ప్రత్యేక రాశి ఫలాలు. మీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్. ఇక విజయం మీదే. శివయ్య పంపిన 5 శుభ సంకేతాలు. శ్రీమంతులు కావటం గ్యారంటీ. శత్రువుల విషయంలో జాగ్రత్త. మకర రాశి వారికి ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100063308. కాల్ చేయండి. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన అదృష్ట చక్రం ఇప్పుడు తిరగబోతోంది. మీరు పడిన కష్టాలు, మీరు రాత్రిళ్లు మౌనంగా కార్చిన కన్నీళ్లు, మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఇవన్నీ ఇప్పుడు ముగిసే దశలో ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న సమయంలో అకతాయం లేని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును స్థిరంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగినవి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి హైప్, సహాయం, ప్రేమ ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో మహామార్పును తీసుకురాగలదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వారి జీవితంలో మే 12, 13, 14, 15 తేదీల్లో జరిగే 20 ముఖ్యమైన సంకేతాలు, అదృష్ట మార్పులు, ఆర్థిక లాభాలు, కుటుంబ విషయాలు, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, శత్రువుల కుట్రలు, దైవ అనుగ్రహం గురించి. మకర రాశి వారికి ఈ మే 12, 13, 14, 15 తేదీలు జీవితంలో ఎంతో కీలకమైన రోజులుగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు మళ్లీ కదలడం ప్రారంభించబోతోంది. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత మౌనంగా బాధను భరించారో దేవుడు గమనించకుండా ఉండలేదు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం, ప్రతి కన్నీరు ఇప్పుడొక పెద్ద మార్పుకు దారితీస్తోంది. ముఖ్యంగా పరమశివుని కటాక్షం ఈ 4 రోజుల్లో మీ మీద బలంగా పనిచేయబోతోంది. ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురయ్యాయి. చివరి నిమిషంలో పనులు ఆగిపోయాయి. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు మంచిగా ఉంటే కూడా మీ మీద విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న అదృష్టం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మకర రాశి వారికి మంచి అవకాశం కనిపిస్తోంది. ఇంటర్వ్యూలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటినుంచో రావాల్సిన కాల్ రావచ్చు. కొంతమందికి ప్రమోషన్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త డీల్స్ వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో కూడా శాంతి పెరుగుతుంది. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ మీతో కలిసే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది. కొంతమంది మకర రాశివారు కొత్త ఇల్లు, వాహనం లేదా భూమి కొనుగోలు చేసే ఆలోచనలో ముందడుగు వేయవచ్చు. ఈ సమయంలో శివాలయానికి వెళ్లడం మీకు ఎంతో శుభప్రదం. ముఖ్యంగా సోమవారం రోజు ఒక దీపం వెలిగించి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ క్రమంగా తొలగిపోతుంది. మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో నడుస్తాయి. చాలామంది మకర రాశివారు ఈ మధ్యకాలంలో మానసికంగా బాగా అలసిపోయారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధను దాచుకున్నారు. డబ్బు సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమలో మోసం, ఉద్యోగ ఒత్తిడి, ఇలా ఒక్కో సమస్య మీ మనసును బలహీనంగా మార్చింది. చాలాసార్లు మీరు ఒంటరిగా కూర్చుని మౌనంగా ఏడ్చారు. మీ బాధని ఎవరికీ చెప్పుకోలేక నిశ్శబ్దంగా భరించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి ముగింపు కనిపిస్తోంది. మే 13 తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. చాలా కాలంగా మీ మనసును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీకు నిద్ర పట్టకుండా చేసిన విషయం ఇప్పుడు క్రమంగా సర్దుకుంటుంది. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆ వ్యక్తులు మీ జీవితంలో వెలుగులా మారే అవకాశం ఉంది. మీరు పడిన బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరకవచ్చు. ఇప్పటివరకు మన జీవితంలో సంతోషం ఉందా అని బాధపడిన వారు ఇప్పుడు దేవుడు చూపించే కొత్త మార్గాన్ని చూస్తారు. ఈ సమయంలో రాత్రి నిద్రకు ముందు హనుమాన్ చాలీసా వినడం చాలా మంచిది. మీలో ఉన్న భయం తగ్గుతుంది. నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయి. మీ మనసులో మళ్లీ జీవితం మీద ఆశ పెరుగుతుంది. డబ్బు విషయంలో కూడా ఈ 4 రోజులు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు సంపాదించిన డబ్బు చేతిలో నిలవలేదు. ఒకవైపు అప్పులు, మరోవైపు ఖర్చులు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేశాయి. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి క్రమంగా మారబోతోంది. ముఖ్యంగా మే 14 తర్వాత ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఎప్పటినుంచో రావాల్సిన పేమెంట్ విడుదల కావచ్చు. కొంతమందికి శాలరీ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్స్ రావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. కొంతమంది మకర రాశివారు కొత్త ఆదాయ మార్గాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చిన వెంటనే అందరికీ చెప్పకండి. మీ సంపాదన గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. మీ విజయాన్ని అందరూ తట్టుకోలేరు. ఈ సమయంలో పసుపు రంగు వస్తువులు మీకు అదృష్టాన్ని తీసుకురాగలవు. గురువారం రోజు పసుపు దానం చేయడం లేదా శివాలయంలో బిల్వదళం సమర్పించడం మీకు ఎంతో శుభప్రదం. ఈ 4 రోజుల్లో దేవుడు మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కూడా చూపించే అవకాశం ఉంది. మీరు వరుసగా శివాలయం, నాగు, నది, పాలు లేదా బిల్వదళం కలలో చూస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. మీ మీద ఉన్న దోషాలు క్రమంగా తగ్గుతున్నాయని అర్థం. పరమశివుని కటాక్షం మీ మీద బలంగా పడబోతోందని ఇది తెలియజేస్తోంది. కొంతమంది మకర రాశి వారికి ఉదయం లేవగానే గంట శబ్దం వినిపించవచ్చు. కొంతమందికి అకస్మాత్తుగా శివయ్య ఫోటో కనిపించవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలని అనుకుంటే సోమవారం రోజు ప్రారంభించడం చాలా మంచిది. మీ ఇంట్యూషన్ కూడా ఈ సమయంలో బలంగా పనిచేస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు మోసం చేసేవాళ్ళు అనేది మీకు అర్థమవుతుంది. అందుకే మీ మనసు చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేయకండి. మకర రాశి వారి జీవితంలో ఎదగడం ప్రారంభించినప్పుడు మొదట అసూయపడేది వారి చుట్టూ ఉన్నవాళ్లే. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తే మీ వెనక మాట్లాడే అవకాశం ఉంది. మీ పర్సనల్ విషయాలు బయటకు వెళ్లే సూచనలు ఉన్నాయి. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో కార్యాలయంలో పాలిటిక్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ మీద తప్పు మోపడానికి ప్రయత్నించే వాళ్ళు ఉండవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే చివరికి నిజం మీ వైపే నిలుస్తుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. చిన్న విషయానికి పెద్ద గొడవ చేయకండి. శత్రువులపై గెలవడానికి ఉత్తమ మార్గం మౌనం. మీరు ఎదగడం చూసి వాళ్లే బాధపడేలా చేయండి. ప్రతి ఒక్కరికి మీ జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో హనుమంతుడిని ప్రార్థించడం చాలా మంచిది. మంగళవారం రోజు హనుమానాలయానికి వెళ్లి ఒక ఎర్రటి పువ్వు సమర్పిస్తే మీ మీద ఉన్న దృష్టి దోషం తగ్గుతుంది. శత్రువుల ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇంట్లో కొనసాగుతున్న టెన్షన్ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన దూరాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాటను అర్థం చేసుకోని వ్యక్తులు ఇప్పుడు మీ విలువను తెలుసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఎంత బాధతో మౌనంగా జీవించారో ఇప్పుడు ఇంట్లో వాళ్లకు అర్థమవుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి సంతానం సంబంధిత శుభవార్త వినిపించవచ్చు. మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన సంతోషం ఇప్పుడు మళ్లీ తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. కుటుంబంలో మీ మీద ఆధారపడేవాళ్లు ఎక్కువగా ఉంటారు. అందుకే మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో చాలా కీలకంగా మారతాయి. కోపంతో కాకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే కుటుంబంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ ఇంటి దగ్గర ఈ సమయంలో పసుపు రంగు పక్షి కనిపించడం, చిన్నపిల్లలు నవ్వుతూ ఎదురవడం లేదా అకస్మాత్తుగా శుభవార్త వినిపించడం చాలా మంచి సంకేతాలు. ఇవి మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తోందని తెలియజేస్తాయి. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో పాత బంధువులను మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తులు మీతో మళ్లీ మాట్లాడటానికి ముందుకు రావచ్చు. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో మళ్లీ ఆనందం పెరుగుతుంది.
ప్రేమ విషయంలో కూడా ఈ 4 రోజులు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ప్రేమలో బాధపడుతున్న మకర రాశి వారికి ఇప్పుడొక కొత్త ఆశ కనిపించబోతోంది. ఇప్పటివరకు మీ ప్రేమను అర్థం చేసుకోని వ్యక్తి ఇప్పుడు మీ విలువను తెలుసుకునే అవకాశం ఉంది. మీరు మౌనంగా ఎవరికోసం బాధపడ్డారో ఆ వ్యక్తి ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో నిజమైన ప్రేమను గుర్తించే అవకాశం ఉంది. బయటకు మిమ్మల్ని పట్టించుకోనట్టు కనిపించిన వ్యక్తి లోపల మాత్రం మీ గురించే ఆలోచిస్తూ ఉండవచ్చు. మీరు ఊహించని సమయంలో ఒక మెసేజ్ లేదా ఫోన్ కాల్ రావచ్చు. అది మీ మనసులో మళ్లీ సంతోషాన్ని నింపుతుంది. అయితే ఈ సమయంలో ప్రేమ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మాటలు విన్న వెంటనే నమ్మేయకండి. మీ మనసు చెప్పేదాన్ని గమనించండి. నిజంగా మీను ప్రేమించే వ్యక్తి మీ బాధను అర్థం చేసుకుంటాడు. మీను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించేవాళ్లు మాత్రం ఈ సమయంలో బయటపడతారు. వివాహితులైన మకర రాశి వాళ్ళకి కూడా ఈ సమయంలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయి. చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్న విషయాలు ఇప్పుడు ప్రశాంతంగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకొక పెద్ద సపోర్టుగా మారే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం ప్రేమ మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. ఇంట్లో దీపం వెలిగించడం కూడా ఎంతో శుభప్రదం. ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో మకర రాశి వారికి ఈ 4 రోజులు చాలా శక్తివంతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీ పనిని గుర్తించని వాళ్లు కూడా ఇప్పుడు మీ ప్రతిభను అంగీకరించే పరిస్థితి వస్తుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకొంతమందికి ప్రమోషన్ లేదా శాలరీ హైక్ వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వారికి మంచి సమయం కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మకర రాశి వారికి కూడా ఈ సమయంలో మంచి వార్త వినిపించవచ్చు. వీసా, పాస్పోర్ట్ లేదా డాక్యుమెంట్స్ రిలేటెడ్ సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. కొంతమందికి ఆన్సైట్ అవకాశం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే వర్క్ ప్లేస్లో కొంత పాలిటిక్స్ కూడా కనిపిస్తోంది. మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లు ఉండవచ్చు. అందుకే మీ ఫ్యూచర్ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. మీ పని మీద కాన్సంట్రేషన్ పెంచండి. మీరు మౌనంగా కష్టపడితే విజయం మీ వెంట వస్తుంది. ఈ సమయంలో మీకొక సీనియర్ వ్యక్తి ద్వారా మంచి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి మీ కెరియర్లో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వ్యాపారం చేసే మకర రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది. కొత్త కస్టమర్లు రావచ్చు. గతంలో నష్టపోయిన చోట ఇప్పుడు లాభాలు కనిపించవచ్చు. ఆన్లైన్ బిజినెస్, ల్యాండ్ బిజినెస్, గోల్డ్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభ సూచనలు ఉన్నాయి. విదేశ యోగం కూడా ఈ సమయంలో బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని అనుకున్న మకర రాశి వారికి ఇప్పుడు ఆ అవకాశం దగ్గర పడుతోంది. కొంతమందికి విదేశాల్లో సెటిల్ అయ్యే యోగం కూడా కనిపిస్తోంది. మీరు చేసిన అప్లికేషన్స్కు ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు. విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా మంచి సమాచారం వినిపించవచ్చు. కొంతమందికి ఫారిన్ కరెన్సీ ద్వారా లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి కూడా మంచి గ్రోత్ కనిపిస్తోంది. ఈ సమయంలో ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డాక్యుమెంట్స్ విషయంలో నెగ్లిజెన్స్ చేయకండి. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద డిలేకి కారణం కావచ్చు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే మకర రాశివారు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బయటకు బలంగా కనిపించినా లోపల మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అదే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా బీపీ, షుగర్, హెడ్ఏక్, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఆలోచనలు ఎక్కువగా చేయడం తగ్గించాలి. ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం మానేయాలి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ఈ సమయంలో ఉదయం సూర్య నమస్కారం చేయడం లేదా కొద్దిసేపు ధ్యానం చేయడం మీకు ఎంతో మంచిది. మీలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. హనుమాన్ చాలీసా వినడం వల్ల కూడా మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో అకస్మాత్తుగా అలసటగా ఫీల్ అవ్వవచ్చు. అందుకే శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.
పనిగా పరుగులు తీయడం తగ్గించాలి. ఆరోగ్యం బాగుంటేనే అదృష్టం కూడా పూర్తిగా మీకు సహకరిస్తుంది. మకర రాశి వారికి ఈ సమయంలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు చూపించే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ సంకేతాలు కనిపించవు, కానీ జీవితంలో పెద్ద మార్పు రాబోయే ముందు దైవం కొంతమందికి ముందుగానే సూచనలిస్తుంది. ఈ మే 12, 13, 14, 15 తేదీల్లో మీకు అలాంటి శుభ సంకేతాలు కనిపించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఉదయం లేవగానే గంట శబ్దం వినిపించడం, హనుమంతుడి ఫోటో అకస్మాత్తుగా కనిపించడం, ఎర్రటి పువ్వు ఎదురవడం వంటి విషయాలు చాలా శుభప్రదంగా భావించాలి. ఇవి మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గుతోందని తెలియజేస్తాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా మానసికంగా బాధపడుతున్నట్లయితే ఈ సంకేతాలు మీకొక కొత్త ఆశనిస్తాయి. కొంతమంది మకర రాశి వారు ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లాలని బలంగా అనిపించుకోవచ్చు. అది సాధారణ విషయం కాదు. మీ ఆత్మ దైవశక్తికి దగ్గరవుతోందని అర్థం. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీ ఇంటి దగ్గర చిన్న పిల్లలు నవ్వుతూ కనిపించడం, పసుపు రంగు వస్తువులు ఎదురవ్వడం లేదా వరుసగా శుభవార్తలు వినిపించడం కూడా అదృష్టానికి సంకేతాలు. మీరు చేస్తున్న పనిలో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడని అర్థం. చాలామంది మకర రాశివారు ఇప్పటివరకు మన జీవితంలో మంచి రోజులు వస్తాయా అని అనుమానపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మీ చుట్టూ కనిపించే ప్రతి చిన్న శుభ సంకేతం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందని తెలియజేస్తోంది. ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే మీ మనస్సు చెప్పేదాన్ని వినండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఇంట్యూషన్ చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరు మంచివాళ్లు, ఎవరు మోసం చేసేవాళ్లు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది మకర రాశి వారికి ఈ సమయంలో అకస్మాత్తుగా ప్రశంసలు దక్కే అవకాశముంది. మీరు వెళ్లిన చోట మీ పేరు వినిపించవచ్చు. ఎప్పుడో మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఇది మీ అదృష్టం తిరగబోతోందనే మరో సంకేతంగా భావించాలి. గతంలో మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీ కష్టాన్ని గుర్తించని వాళ్లు కూడా ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కొంతమంది మకర రాశివారు సోషల్ స్టేటస్లో కూడా మంచి మార్పు చూడవచ్చు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంత ఎదిగినా వినయం కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు వినయంగా ఉండేవారికి మరింత ఆశీర్వాదం ఇస్తాడు. మీకు సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోవద్దు. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో పాత స్నేహితులను మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా కాంటాక్ట్లో లేని వ్యక్తులు అకస్మాత్తుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. మీ జీవితంలో మళ్లీ కొన్ని పాత బంధాలు బలపడతాయి. అయితే ప్రతి ఒక్కరిని మళ్లీ నమ్మేయకండి. కొంతమంది మీ అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యే అవకాశం ఉంది. అందుకే మీ పర్సనల్ విషయాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ మనస్సులో ఉన్న ప్రతి విషయం అందరికీ చెప్పకండి. ఈ సమయంలో దేవుడు మీకొక పెద్ద అవకాశం ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని గుర్తించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కొంతమందికి అకస్మాత్తుగా కొత్త బిజినెస్ ఐడియా రావచ్చు. ఇంకొంతమందికి కెరియర్లో పెద్ద మార్పు కనిపించవచ్చు. మకర రాశి వారికి ఈ సమయంలో 5వ శుభ సంకేతం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. మీ ఇంటి దగ్గర ఆవు కనిపించడం, గుడి గంట శబ్దం వినిపించడం లేదా ఉదయం దేవుని పేరు వినిపించడం చాలా శుభప్రదం. ఇది మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం ప్రవేశిస్తోందని సూచిస్తోంది. కొంతమంది మకర రాశి వారు ఈ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్ పొందే అవకాశం ఉంది. చిన్న మొత్తంలో అయినా ఆకస్మికంగా దక్కరావచ్చు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందవచ్చు. అప్పులు తగ్గే దిశగా పరిస్థితి మారుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి గ్రోత్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్, రియల్ ఎస్టేట్, గోల్డ్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. గతంలో నష్టపోయిన చోట ఇప్పుడు లాభాలు రావడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారవచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి వస్తుంది. మీరు మళ్లీ బలంగా ముందుకు సాగడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించడం, శివయ్యకు బిల్వదళం సమర్పించడం లేదా హనుమంతుడికి వడమాల సమర్పించడం చాలా శుభప్రదం. మీ మీద ఉన్న దృష్టిదోషం తగ్గుతుంది. శత్రువుల ప్రభావం క్రమంగా దూరమవుతుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు పడిన ప్రతి కష్టం మీను బలంగా మార్చడానికి మాత్రమే వచ్చింది. దేవుడు మీను వదిలిపెట్టలేదు. కొంచెం ఆలస్యంగా అయినా మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికి సమయం సిద్ధమవుతోంది. ఈ 4 రోజుల్లో మీరు చూసే చిన్న చిన్న శుభ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అవే మీ జీవితంలో పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. మీ మనస్సులో భయం తగ్గుతుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధిత సమస్యలు లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివాదాల్లో ఉపశమనం కనిపిస్తోంది. ఇప్పటివరకు మీరు న్యాయం కోసం ఎంతో ఎదురుచూశారు.
కొంతమంది మిమ్మల్ని మోసం చేసి మీ హక్కును తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మీకు అనుకూలంగా మారబోతోంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్లీ తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మీ మీద తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఇప్పుడు మౌనంగా మారే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కోర్ట్, డాక్యుమెంట్స్, ప్రాపర్టీ, అగ్రిమెంట్స్ వంటి విషయాల్లో ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. కొంతమంది మకర రాశి వాళ్ళు ఈ సమయంలో పాత భూమి లేదా కుటుంబ ఆస్తి విషయంలో మంచి సమాచారం వినే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఎంతో టెన్షన్ పడిన విషయం చివరికి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో మీకొక పెద్ద నిజం అర్థమవుతుంది. ఎవరు మీకు నిజంగా తోడున్నారో, ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారో స్పష్టంగా తెలుస్తుంది. అదే మీ జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారబోతోంది. మకర రాశివారు బయటకు చాలా గట్టిగా కనిపించినా లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంటారు. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే పూర్తిగా నమ్మేస్తారు. అదే కారణంగా జీవితంలో ఎన్నోసార్లు మోసపోయారు. కానీ ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బలపడే సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో మీ మనసు దేవుని వైపు ఎక్కువగా ఆకర్షితమవుతుంది. చాలా కాలంగా ఆలయానికి వెళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు దేవుణ్ణి దర్శించాలనిపించుకోవచ్చు. హనుమాన్ చాలీసా, శివతాండవం లేదా భక్తి పాటలు వినాలనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. మీ ఆత్మలో ఉన్న భయం తొలగి ఒక కొత్త శక్తి ప్రవేశిస్తోందని అర్థం. ఈ సమయంలో ధ్యానం చేయడం లేదా కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం మీకు ఎంతో మంచిది. మీ ఆలోచనలు క్రమంగా స్పష్టంగా మారతాయి. గతంలో జరిగిన బాధలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం మీలో పెరుగుతుంది. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో ఒక అద్భుత అనుభూతిని పొందే అవకాశం ఉంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మనసుకు ప్రశాంతత కలగవచ్చు. అది దేవుని శక్తి మీకు తోడుగా ఉందనే సంకేతం. మీరు ఎంత బాధలో ఉన్నా దేవుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా మార్చడానికి మాత్రమే వచ్చింది. దేవుడు మీరు పరీక్షించాడు కానీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆ పరీక్షలకు ఫలితం కనిపించబోతోంది. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడే సమయం దగ్గర పడుతోంది. గతంలో నిన్ను తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ విజయం చూసి మౌనంగా మారిపోతారు. మీరు పడిన బాధను చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మీ స్థాయిని చూసి భయపడే పరిస్థితి వస్తుంది. చాలామంది మకర రాశివారు గతంలో ఎంతో అవమానం ఎదుర్కొన్నారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. మీరు సహాయం చేసిన వాళ్లే చివరికి మిమ్మల్ని బాధపెట్టారు. కానీ దేవుడు అన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. ఆలస్యం అయినా న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈ సమయంలో మీరు రివెంజ్ గురించి ఆలోచించకండి. మీ విజయం చాలు వారికి సమాధానం ఇవ్వడానికి. మీరు మౌనంగా ముందుకు వెళ్తే మీ జీవితమే వారికి పెద్ద జవాబవుతుంది. మీలో ఉన్న టాలెంట్ ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో సొసైటీలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనిని చాలామంది గౌరవించడం ప్రారంభిస్తారు. గతంలో ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావచ్చు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు కన్నీళ్లతో గడిపిన రోజులు ఇప్పుడు క్రమంగా ముగియబోతున్నాయి. మీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది. డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. మీరు కోల్పోయిన మానసిక ప్రశాంతత మళ్లీ తిరిగి వస్తుంది. మే 15 రాత్రి ఒక చిన్న పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు మరింత త్వరగా తొలగే అవకాశం ఉంది. ఆ రోజు రాత్రి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఒక దీపం వెలిగించి శివయ్య ముందు కూర్చోండి. మీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పండి. తర్వాత ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ సమయంలో మీ కోరికను స్పష్టంగా మనసులో కోరుకోండి. ముఖ్యంగా డబ్బు సమస్యలు, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ శాంతి లేదా ప్రేమ సంబంధిత సమస్యల గురించి ప్రార్థించండి. ఈ సమయంలో మీరు భక్తితో చేసే ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంది. కొంతమంది మకర రాశి వారికి ఈ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ కూడా జరగవచ్చు. చాలా కాలంగా అసాధ్యంగా అనిపించిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న విషయం కూడా ఇప్పుడు సానుకూలంగా మారవచ్చు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించబోతోంది. దేవుడు మీకు ఒక కొత్త దారి చూపించబోతున్నాడు. మీ జీవితంలో చీకటి క్రమంగా తగ్గి వెలుగు పెరగబోతోంది. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు పుట్టింది ఓడిపోవడానికి కాదు. ఎంతమంది నిన్ను అడ్డుకున్నా, ఎంతమంది నిన్ను తక్కువ చేసి మాట్లాడినా మీలో ఉన్న శక్తిని ఎవ్వనూ ఆపలేరు. మీరు మళ్లీ నిలబడతారు. మీరు మళ్లీ గెలుస్తారు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధంతా ఒకరోజు మీ బలంగా మారుతుంది. ఈ సమయంలో దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. కొంచెం ఆలస్యంగా అయినా మీ జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మీ అదృష్టం మళ్లీ తిరగబోతోంది.
మీ కన్నీళ్లకు ఇప్పుడు నిజంగానే ఫుల్ స్టాప్ పడబోతోంది. ఇంత శక్తివంతమైన మకర రాశి ఫలితాలను పూర్తిగా విన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మే 12, 13, 14, 15 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పడిన ప్రతి కష్టం దేవుడు చూశాడు. మీరు మౌనంగా కార్చిన ప్రతి కన్నీరు ఇప్పుడు విజయంగా మారే సమయం దగ్గరపడుతోంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చిందని అనిపిస్తే తప్పకుండా కామెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. మీ కోరిక ఏమిటో కూడా రాయండి. భక్తితో కోరుకున్న వారికి దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టు వల్లే ఇలాంటి పవర్ఫుల్ రాశిఫలాలు మరింత మందికి చేరతాయి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే రాబోయే ముఖ్యమైన జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. మీ ప్రేమ ఆదరణే మా బలం. ఇది మీ అస్ట్రాలజర్ బాలాజీ. చివరిగా అందరం కలిసి భక్తితో చెప్పుకుందాం. ఓం శ్రీ హనుమతే నమః. జై హనుమాన్. ధన్యవాదాలు.